బ్రేకులు లేని ట్రైన్ లాగా దూసుకెళ్తున్న సౌత్ ఆఫ్రికా టీంని రేపు న్యూజిలాండ్ అయితే ఓడించగలుగుతుందా? కష్టమే. ఎందుకంటే న్యూజిలాండ్ టీం సౌత్ ఆఫ్రికా టీం అంత స్ట్రాంగ్‌గా లేదు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మీద ఎలాంటి బౌలింగ్ చేశారో మనం కూడా చూసుంటాము. సో, ఇక్కడైతే సౌత్ ఆఫ్రికానే గెలుస్తుందనుకోవచ్చు. కానీ ఏమన్నా కొంచెం అద్భుతాలు జరిగి న్యూజిలాండ్ కూడా పుంజుకొని ట్రై చేశారంటే వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా నాకౌట్ మ్యాచ్‌ల్లో కొంచెం ప్రెజర్‌కి లోనవుతారు. ప్రీవియస్ మ్యాచ్‌లో మనం చూసుంటాము లాస్ట్ వరల్డ్ కప్‌లలో. సో, ఇక్కడైతే ఇద్దరికీ కూడా మంచి ఛాన్స్ ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో వచ్చేసి వరల్డ్ కప్‌లో లాస్ట్ 4 మ్యాచ్‌లు వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసినోళ్ళు గెలిచినారు. సో, ఇక్కడైతే ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో 180+ సంథింగ్ స్కోర్ అయితే చేస్తారు. సో, తర్వాత అయితే చేజింగ్ కష్టంగా ఉంటుంది. సో, ఇక్కడైతే సౌత్ ఆఫ్రికా క్లియర్ కట్‌గా చెప్పొచ్చు గెలిచే టీం అని. కానీ న్యూజిలాండ్ కూడా అంత ఈజీగా అయితే ఓడిపోదు. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. న్యూజిలాండ్ కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ కూడా అందరూ మంచి ఫామ్‌లోనే ఉన్నారు అడపాదడపా. ఇక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మెన్స్ ప్లస్ బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. న్యూజిలాండ్ సైడ్ నుంచి వచ్చేసి వాళ్ళ స్పిన్నర్లు ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్‌లో కొట్టించుకున్నా కానీ వాళ్ళకు ఎక్కువ వచ్చేసి స్పిన్ బౌలింగే ఇక్కడ మెయిన్‌గా వాళ్ళు ఉపయోగించుకునేది. నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ కూడా ఓపెనర్స్ బాగానే ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిపి కానీ, కొత్తగా వచ్చిన ఓపెనర్లు కానీ బాగానే ఆడుతున్నారు. ఒకసారి మనం వాళ్ళ 2 టీంలు బలాబలగాలు ఒకసారి చూసుకుందాము. సో, సౌత్ ఆఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఆల్రెడీ ఒక గ్రూప్ మ్యాచ్‌లో అయితే ఓడిపోయింది. సో, ఇక్కడ ఏమైనా రివెంజ్ చేస్తారేమో చూడాలి. సౌత్ ఆఫ్రికా ఈ టోర్నమెంట్ మొత్తం సూపర్‌గా పర్ఫార్మ్ చేస్తున్నారు. లాస్ట్ వాళ్ళైతే జింబాబ్వేతో కూడా వన్ సైడెడ్‌గా విక్టరీ చేశారు. 150 స్కోర్‌ని కూడా వాళ్ళు చాలా ఈజీగా అయితే కొట్టారు. ప్రతి బ్యాట్స్‌మెన్ అయితే వచ్చినప్పటి నుంచి షాట్లు అయితే ఆడారు. వాళ్ళు ఎలా ఆడుతున్నారంటే ఇది వాళ్ళ సౌత్ ఆఫ్రికాలో జరిగినట్టు, వాళ్ళ స్టేడియాలో జరిగినట్టు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇండియాలో జరిగినట్టు లేవు. ఎలా అంటే వాళ్ళు వచ్చేసి 5 మ్యాచెస్ అహ్మదాబాద్ స్టేడియంలో కూడా గెలిచారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా టీం వచ్చేసి ఒక హోమ్ టీమ్ లాగా ఆడుతున్నారు. ఎలా అయితే ఇండియన్ కండిషన్స్‌లో ఇండియన్ టీం పర్ఫామ్ చేస్తుందో సౌత్ ఆఫ్రికా టీం కూడా ఇక్కడ అలా పర్ఫామ్ చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఆడిన మ్యాచెస్ అన్నీ గెలవడము, అది కూడా మంచి మార్జిన్‌తో గెలవడము, లేకుంటే అంటే స్టార్టింగ్‌లో మంచిగా వికెట్లు పడినాయి కానీ పుంజుకొని మంచిగా మళ్ళీ స్కోర్ చేయడం, ఇలా చాలా వరకైతే వాళ్ళు హోమ్ కండిషన్స్‌లో ఆడుతున్నట్టే ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ కూడా అలాగే జరిగింది జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో. సో, రేపు ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో కొన్ని ప్రయోగాలైతే చేశారు. సో, ఇక్కడైతే కొన్ని ప్రయోగాలు చేసినా కానీ ఇప్పుడొచ్చేసి మళ్ళీ అసలు టీమ్‌తోనే రావచ్చు. ఎందుకంటే ఇది వచ్చేసి నాకౌట్ గేమ్ కాబట్టి ఇక్కడ సీరియస్‌గానే ఉంటుంది. ఇక్కడ మర్కరము, డికాక్, రిక్లంటన్, బ్రేవిస్ వీళ్ళ ప్లేస్‌లు అయితే కన్ఫర్మ్. ఎందుకంటే ఇక్కడ టాప్ 4లో చాలా ఇంపార్టెంటు. తర్వాత మిల్లర్ కూడా కన్ఫర్మ్. స్టబ్స్, ఈ లిండే ఒకవేళ వాళ్ళకు ఆల్రౌండర్ సెక్షన్‌లో లిండెని తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదంటే లాస్ట్ వాళ్ళ టీమ్ వచ్చేసి బాగా పర్ఫార్మ్ చేసినారు కదా అన్ని మ్యాచుల్లో. సో, అక్కడి నుంచి అయితే మళ్ళీ రబాడాని తీసుకొనొచ్చి తర్వాత వచ్చేసి ఇక్కడ మ్యాక్రో జాన్సన్ ఆల్రౌండర్ వీళ్ళందరిని తీసుకొని వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోర్ టీమ్ అది. ఇక్కడైతే ప్రయోగాలు చేయకుండా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. మఫాకా, లిండే, నోకియా ప్లేస్‌లో అయితే చేంజెస్ ఉంటాయి. అక్కడ వచ్చేసి రబాడా, కేశవ్ మహారాజ్, మ్యాక్రో జాన్సన్ అయితే వస్తారు. సో, వాళ్ళ టీం బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కొంచెం స్పిన్నర్ల వల్లనే వాళ్ళు కొంచెం వీక్‌గా ఉన్నారు. కేశవ్ మహారాజ్ ఒక్కడు. ఇక్కడ షంషీ లాంటి బౌలర్ ఉంటే చాలా బాగుండేది. సో, వీళ్ళైతే మంచి టీం. ఎక్కడ కూడా ఓడిపోకుండా వచ్చారు. సో, ఇక్కడ ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంటికి పోతారు. సో, ఇక్కడైతే ఇంకా జాగ్రత్తగా ఆడాలి. ముఖ్యంగా వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ లాస్ట్ మ్యాచ్‌లో అయితే కొంచెం ఫెయిల్ అయ్యారు. అక్కడ వచ్చేసి రజా వేసినప్పుడు అయితే మర్కరం కానీ, తర్వాత డికాక్ కానీ క్లీన్ బౌల్ అవ్వడము, ఇవన్నీ కొంచెం వాళ్ళకి నెగిటివ్సే. అక్కడి నుంచి ఎలా ఆడతారనేది చూడాలి. ఎందుకంటే న్యూజిలాండ్‌లో కూడా మంచి స్పిన్నర్లు ఉన్నారు. సో, ఇక్కడైతే కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది స్పిన్నర్లతో. మర్కరంకి ఫాస్ట్ బౌలర్లు వేసినప్పుడు అయితే ఇబ్బంది ఉండదు. కానీ స్పిన్ బౌలింగ్ వేసినప్పుడే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అక్కడ కుదురుకున్నాడంటే మంచి స్కోర్ అయితే సాధిస్తాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్‌లో స్కోర్ ఈజీగా కొట్టొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్టిండీస్ వాళ్ళు కొట్టినప్పుడు చూసాం కదా, అందరూ స్కోర్ అయితే కొట్టారు. ఇండియన్ బ్యాట్స్మెన్స్ కూడా స్టార్టింగ్ అయితే వచ్చింది. ముఖ్యంగా సామ్సన్ ఎంతటి ఇన్నింగ్స్ ఆడాడో చూసాం కదా. సో, అటువంటి జరిగే ఛాన్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే క్రీజ్‌లో నిలబడాలి. వచ్చినాంచి షాట్లు కొట్టడం అంటే వికెట్ ఇచ్చుకోవడమే. న్యూజిలాండ్ కూడా ఈ టోర్నీ అంతా చాలా బాగా ఆడింది. అడపాదడపా మ్యాచ్‌లు ఓడిపోయినా గానీ. కానీ లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే ఈజీగా గెలుస్తారనుకున్న మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలో అయితే ఓడిపోయారు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే వాళ్ళు అందరూ కూడా ఫామ్‌లోనే ఉన్నట్టున్నారు. కానీ పెద్ద స్కోర్‌లు అయితే చేయలేకపోతున్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ వచ్చేసి షెఫర్డ్ కానీ, ఫిన్ ఆలెన్ కానీ ఓపెనర్స్ చాలా బాగా ఆడుతున్నారు. వీళ్ళు కూడా కుదురుకున్నారంటే పెద్ద స్కోర్‌ని అయితే చేయగలుగుతారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఈజీగా స్కోర్ కొట్టగలుగుతారు వీళ్ళు. రచిన్ రవీంద్ర ఇతనైతే ఈ వరల్డ్ కప్‌లో బ్యాట్స్‌మెన్ కంటే బౌలింగ్ బాగేస్తున్నాడు. ప్రతి 9 బాల్స్‌కి ఒక వికెట్ అయితే తీస్తున్నాడు. ఇంతకుముందు ఇతని యావరేజ్ వచ్చేసి 19 బాల్స్‌కి ఒక వికెట్ తీసేవాడు. ఇప్పుడైతే ప్రతి 9 బాల్‌కి ఒక వికెట్ అయితే తీస్తున్నాడు. లాస్ట్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో కూడా చాలా బాగా వికెట్లు తీశాడు.
తర్వాత గ్లెన్ ఫిలిప్పి, ఇతనైతే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్, అలాగే ఇతని ఫీల్డింగ్ కూడా పెద్ద అసెట్. సో ఇతని కారణంగా అయితే ఒక 10-15 రన్స్ అయితే తగ్గిస్తాడు ఫీల్డింగ్లో. తర్వాత బౌలింగ్లో ప్లస్ పాయింట్, ఎక్కడన్నా స్పిన్నర్లకు కోటా తగ్గినప్పుడు అయితే ఇతను బౌలింగ్ కూడా చేస్తాడు. కానీ మిడిల్ ఆర్డర్లో ఇతని బ్యాటింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. స్కోర్ని ఎక్కువ చేయాలంటే ఇతనే ముఖ్య కారణం వాళ్ళకి. తర్వాత చాప్మెన్, డైరీ మిచెల్ మరీ చాలా లేట్గా వస్తున్నాడు. ఇతన్ని అప్ ది ఆర్డర్ పంపిస్తే బాగుంటుంది. మరి ఇంత డౌన్ ది ఆర్డర్ పంపించేటప్పుడు ఇతని ప్లేస్లో ఇంకొక న్యూనైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇతను మామూలుగా చెన్నై సూపర్ కింగ్స్కి ఆడినప్పుడు కూడా 1 డౌన్ అలా వచ్చేవాడు. ఇక్కడైతే 6th పొజిషన్లో వస్తున్నాడు. ఇదైతే చాలా లేట్ పొజిషన్ అతనికి. తర్వాత శాంట్నర్ వీళ్ళైతే ఉన్నారు కాబట్టి మరి డైరీ మిచెల్ కూడా అవసరం లేదు అక్కడ. ఇక్కడ మ్యాట్ హెన్రీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ బౌలరు, వికెట్లు స్టార్టింగ్లో తీయగల బౌలరు. ఎలా అంటే స్కోర్ కార్డ్లో వైడ్ కానీ రన్ కానీ యాడ్ కాకముందే ఇతని వికెట్ అయితే యాడ్ అవుతుంది చాలా మ్యాచ్లు. చాలా మంచి బౌలరు. లాస్ట్ మ్యాచ్లో ఇతన్ని వాడుకోకపోవడం వల్లనే న్యూజిలాండ్ అయితే ఓడిపోయింది. ఇతనికి ఓవర్లు ఉన్నాయి కానీ ఇవ్వలేదు. సో ఇక్కడైతే వాళ్ళ ఓపెనర్స్ ప్లస్ మిడిల్ ఆర్డర్లో వచ్చే బ్యాట్స్మెన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళు కొట్టారంటే ఎంత స్కోర్నైనా వీళ్ళు చేజ్ చేయగలుగుతారు, లేదంటే పెద్ద టార్గెట్ని సెట్ చేయగలుగుతారు. వీళ్ళ బౌలర్లు కూడా అందరూ మంచిగానే వేస్తున్నారు, కానీ లాస్ట్ మ్యాచ్లో జరిగినట్టే ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి శాంట్నరు, నెక్స్ట్ వచ్చేసి రవీంద్ర, వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ వాళ్ళకు స్పిన్ బౌలింగ్లో. తర్వాత వచ్చేసి సోడీ అంత రాణించడం లేదు. ఇంకా గ్లెన్ ఫిలిప్పి వికెట్ అయితే లాస్ట్ మ్యాచ్ తీసుకున్నాడు, కానీ ఎక్కువ రన్స్ అయితే ఇచ్చాడు. సో ముఖ్యంగా వీళ్ళు ఫాస్ట్ బౌలర్స్ మీదనే నమ్ముకోవాలి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఫెర్గూసన్ కానీ హెర్నీ కానీ వికెట్లు తీయగల బౌలర్లు. వీళ్ళని కాదని వేరే వాళ్ళకు బౌలరింగ్ ఇవ్వడం అంటే మ్యాచ్ను పోగొట్టుకున్నట్టే. ఇక్కడైతే అలా చేయకుండా ఉంటారనుకుంటున్నాను. ముఖ్యంగా మిచెల్ శాంట్నర్ యొక్క ఇన్ఎక్స్పీరియన్స్ కెప్టెన్సీ కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ అతను వచ్చేసి పార్ట్ టైం క్రికెట్ లాగానే ఇక్కడ కూడా కొన్ని పార్ట్ టైం డెసిషన్స్ తీసుకుంటున్నాడు. సో అవైతే లాంగ్ రన్లో పనికిరావు. లాస్ట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ దానికి. సో ఇక్కడైతే ఫాస్ట్ బౌలర్ని మంచిగా వాడుకొని తర్వాత మిడిల్లో స్పిన్నర్లను మళ్ళీ డెత్ బౌలింగ్ వచ్చేటప్పటికి ఫాస్ట్ బౌలర్ని తెచ్చుకుంటే వికెట్లు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంగ్లాండ్లో వచ్చేసి అలా జరిగింది కాబట్టి వాళ్ళు ఓడిపోయారు ఇంగ్లాండ్ మ్యాచ్లో. ఇక్కడైతే అలాంటి చేయకుండా ఉండాలని చూడాలి. ముఖ్యంగా ఇక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ లాస్ట్ వరకు అయితే కొడతారు. రబాడా కూడా కొట్టగలుగుతాడు. సో అంత బాగుంటుంది వాళ్ళ బ్యాటింగ్ లైనప్. సో ఇక్కడైతే ఎక్కువ చేంజెస్ చేయకుండా మంచి బౌలింగ్ అటాక్స్తో స్పెల్తో రావడమే బాగుంటుంది. ఎక్కడ కూడా ఎలా అంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుని గ్లెన్ ఫిలిప్పీకి ఇవ్వడం కానీ, లేకుండా ఉంటే ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ తగ్గించి వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇలా చేయడం వల్ల అయితే మ్యాచ్లు పోతాయి. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా ఉన్న ఫామ్లో ఎటువంటి బౌలర్లు అయినా కొట్టగలుగుతారు. సో ఓవరాల్గా వచ్చేసి కొంచెం ఎడ్జ్ అయితే సౌత్ ఆఫ్రికా వైపే ఉంది. సౌత్ ఆఫ్రికాని గెలుస్తుంది అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కానీ న్యూజిలాండ్ కూడా అప్పుడప్పుడు షాకింగ్ అయితే ఇస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి 2 అన్లక్కీ టీంలు అయితే ఇక్కడ మ్యాచ్ ఆడబోతున్నాయి. సో ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి పోతారు. ఇక్కడ వచ్చేసి ప్రెజర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయడానికి. ఎందుకంటే ఇద్దరు టీంలు కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ఆడతారు కదా. సో ఇది నా యొక్క ప్రివ్యూ ఈ మ్యాచ్ మీద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.